హలో అండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మనం కొత్తిమీరనైతే తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకొని ఒక విజిల్‌కైతే ఉంచేస్తామనమాట. కొంచెం వాటర్ వేసుకొని. నెక్స్ట్ ఎండుమిర్చి చూస్తున్నారు కదా! గుమ్మడి గింజలు, ఖర్జూరం, తాలింపు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మిరియాలు, అల్లం, ఎండుమిర్చి, టొమాటో కొంచెం సేపు ఆయిల్‌లో ఫ్రై చేస్తామనమాట. తర్వాత తీసుకున్న గుమ్మడి గింజలు కూడా తీసి ఫ్రై చేస్తాము. అది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దాని తర్వాత పసుపు అది వేసి పసుపు కొంచెం సేపు ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం అనమాట. ఖర్జూరం వేసుకొని స్వీట్‌కి బెల్లం బదులు నేను ఖర్జూరం అయితే వేసుకున్నాను. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకొని ఉడకబెట్టుకొని మనం ఉంచుకున్న కొత్తిమీరని, సాల్ట్‌ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లికాడలు, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేసుకొని దాంట్లో కలుపుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా! పులుపుకైతే నిమ్మరసం వేసాను. తాలింపు అయితే సిద్ధమైపోయింది. కలిపేస్తున్నాను. అంతే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఈ కొత్తిమీర పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.